ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఓ సంచలనమే. ఇప్పుడు ఆయన రాసిన ఓ లేఖ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కూటమి నేతలతో సఖ్యతగా ఉండాలనే కోణంలో ఆయన రాసిన ఈ ఓపెన్ లెటర్ జనసేనలోని లీడర్లు, క్యాడర్ తో పాటు అభిమానులకు కూడా ఓ స్వీట్ వార్నింగ్ లాంటిది. ఇంతకీ ఈ వీరమల్లు చెప్తే ఫ్యాన్స్ వింటారా? అసలు ఇప్పుడెందుకు ఆయన ఇలాంటి లేఖ రాశారు? దాని వెనక ఏదైనా పరమార్థం ఉందా? వాచ్ ద స్టోరీ. వీరమల్లు చెబితే వినాలి. జన సైనికులకు పవన్ లేఖ. అనవసర వివాదాలకు వెళ్లొద్దంటూ స్వీట్ వార్నింగ్. మార్చి 14న అంతా మాట్లాడుకుందామంటూ హింట్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు రాసిన లేఖ సంచలనం కలిగిస్తోంది. ఈ లేఖలో సోషల్ మీడియా న్యూస్ కి కానీ, ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంతర్గత విషయాలపై పొరపాటున కూడా స్పందించవద్దన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన లీడర్లు, క్యాడర్ కి రాసిన ఈ లేఖలో ఓ విషయం స్పష్టం చేశారు. కూటమి అందుకున్న విజయాన్ని గుర్తించాలని, అలానే దానికి తోట్లు పొడిచేలా వ్యవహరించవద్దనేదే తన అభిమతంగా ఈ లేఖ ద్వారా అర్థమవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీలో డిప్యూటీ సీఎం పోస్ట్ అంశంపై చర్చ జరుగుతోంది. టీడీపీ లీడర్లు కొందరు ఈ అంశంపై తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో కొందరు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ భవిష్యత్ పదవులపై తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఇది అనివార్యంగా కూటమి మధ్య ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్ కలగజేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినాయకత్వం నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి సహా ఇతర ఏ అంశాలపై కూడా ఓపెన్ గా మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కూటమిలో పార్టీ నేతగా తమ వంతు ప్రయత్నంగానే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు, లీడర్లకు ఓపెన్ లెటర్ రాసినట్లు అర్థమవుతోంది. అనవసరమైన రచ్చతో అలయన్స్ ని చికాకు పెట్టకూడదనేది ఆయన అభిమతంగా ఈ లేఖ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు, మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ ఉత్సవాల్లో అన్ని విషయాలపై మాట్లాడుకుందామని చెప్పడం మరో హైలైట్. ఎన్నికలకు ముందు తానేం చెబితే అదే ఫాలో అవ్వాలని జనసేన క్యాడర్ కి బలంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత అధికారంలోకొచ్చిన తరువాత కూడా తన పార్టీ విధానాలేంటో స్పష్టంగా చెబుతూ వచ్చారు. డిప్యూటీ సీఎంగా అడపాదడపా చేసిన కామెంట్లు విమర్శలకు దారితీసినా పొత్తు ధర్మం వేడకూడదనే లైన్ మాత్రం ఎక్కడా దాటలేదు. తాజా లేఖ కూడా ఈ క్రమంలోనే వచ్చిందని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లోనూ కూటమి సజావుగా సాగాలనేదే పవన్ తాజా లేఖ సారాంశంగా తెలుస్తోంది.